రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది క్వశ్చన్ మార్క్. ఒక్క రోడ్ అయినా వేసిందా, ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టిందా హరీష్ రావు? ఇప్పుడు నిజంగా ఇది ఈ పత్రిక రేవంత్ రెడ్డి పత్రిక, వివేక్ వెంకటస్వామి నా గనుల శాఖలో ఏదో శాఖ ఇచ్చి మొదలస్తాడు ఈ సన్నాసికి. రేవంత్ రెడ్డి వార్త ఇక్కడేస్తాడు, మూలకేస్తాడు, సెంటర్లోనేమో హరీష్ రావు వార్తేస్తాడు. ఇది అంటే ఇప్పుడు వీడు ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తాను చూపిస్తాను ఒప్పుకుంటాను. వీడు రాతల్లో అర్థమవుతాడు జనాలకు. వీడు ఎందుకు ఈ వార్త చేసి ఈ వార్త చేయలే, బ్యానర్ ఐటమ్ వేయాలి కదా ఈ వార్తను. రేవంత్ రెడ్డి అరే ఏం చెప్పిడు, ఆహా ఊహో ఆహా అని రాయాలి కదా. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు కూడా అల్లేస్తలేడు, రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా అల్లేస్తాడు V6 వెలుగులా. అయిపోయి మొత్తం చేతులు ఎత్తేసి అని అవను అంటే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ కూడా మీడియాతో కూడా డిసైడ్ అయినాయి రేవంత్ రెడ్డి వీకినట్టే అని. అందుకే వాళ్ళు లైట్ తీసుకుంటారు. కేసులు వేధింపులు తప్ప ఈ ప్రభుత్వానికి విజన్ లేదు. జూబ్లీస్ బైపోల్ లేడీ వర్సెస్ రౌడీ అని చెప్పేసి కామెంట్ చేసినట. అయితే 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏమనంటే ఇప్పుడు గెలిపిస్తే చేస్తామంటారు, ఇంతవరకు ఏం చేసినట్ట గాడిదకుంటే మరి గంతే ఉంది. మరి ఇంతవరకు ఏం చేసినవారు అంటే ఏం లేదు, చేసింది మను కూడా లేదు. రేపు చేస్తా అంటుండు. రేపు చేసి మాకేమరిక ఈ రోజు ఎందుకు చేయలేదని చెప్పి అడగాలి. ఈ రోజు చేస్తే కదా రేపు చేస్తామని మీరు నమ్మడానికి, అది చెప్పినప్పుడు ఎట్లా? సో ఇది మన హరీష్ రావు గారు నిన్న మాట్లాడాట. ఎట్టి పరిస్థితుల్లో జూబిస్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఇంకా రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రెడీ అంటుండు మా కిషన్ అన్న. సీఎం రేవంత్ కేసీఆర్ రావాలట, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో నిరూపిస్తా అంటుండు. డిబేట్ కు చొరవ చూపాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి లేఖ రాసినట. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రెడీ అంటే అయిపోయింది. ఇంకా చేతులు కాలినాక ఆకులొడుకుంటే ఏమొస్తుంది కిషన్ అన్న? అయిపోయా నిన్నమాడదాకా నువ్వు రావై. బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు జూపల్లి. ఈ సిగ్గుదారుడు అల్లేమని నిలబడదాకా ఈ జూపల్లి అంటాడు. అలా ఉత్సవాహినప్పుడు తెలియదు. మరి నాకేం అర్థం కావట్లేదు ఇదంతా జోలి. నోటిఫికేషన్ కు ముందే 150 కోట్లతో అభివృద్ధి పనులు చేసిన వాకి అంటే నోటిఫికేషన్ రాగానే 150 కోట్లు అంటారు. ఇప్పుడు ఎవరెవరైతే మా నియోజకవర్గం డెవలప్ అయితే లేదు, మా నియోజకవర్గం డెవలప్ అయితే అంటారు, మీరు అందరు రాజీనామా చేయరు కాంగ్రెస్ కి. అప్పుడు ఎమ్మటే 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు, ఒప్పుకుంటారు వాళ్ళు. అంటే ఎక్కడ ఓట్లు వస్తే ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ చేస్తారు అన్నమాట. మరి అభివృద్ధి కావాలి అని కోరుకుంటాం. మా రాజన్న గారు మునుగోడు పైకి అన్యాయం జరగొద్దు అనుకుంటున్నా రాజీనామా అంటే చేయరు, మరి అభివృద్ధి జరుగుతుందంట చేయరాదు. భయం అవుతుందా? ఇది ఒక్కసారి అయ్యి ఓడగొడతాం, మళ్ళోసారి శని వదిలిపోతాను నీతో. మాకు ఎవడు రాజీనామా చేసేది లేదు, ఎవడు పీకేది లేదు.